సోదరి సోదరుమల్లారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రదర్స్ ఆదర్స్. అసలు నీకు ఒకటి తెలుసా? పెద్దలు ఏం చెప్పారు తెలుసా నీకు? పెద్దలు ఎవరు సార్? పెద్దలు అంటే 10 feet ఉండరు. ఓకే, అంటే మన మంచి కోరేవారు ఇంతకుముందు తరాల వాళ్ళు అనమాట. పెద్దల మాట పెరుగన్న మూట. పెరుగన్నం తినండి సార్. పెరుగన్నం తినవు అంటే అంత మంచిదని. పెద్దల మాట పెరుగన్న మూట వినాలి నువ్వు. ఓకే ఓకే. సో పెద్దలు ఏం చెప్పారు తెలుసా? తెలియదు సార్, నాకేం చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదు. ఓకే, పెద్దలు ఏం చెప్పారంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారనమాట. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. అవునా కదా? అంతే. డౌట్ ఉందా నీకు? నాకేం డౌట్ లేదు. అదే అంటున్నా. ఓకే సరే, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అంటే బిర్యానీ, నాకు బిర్యానీ, పునుగులు, బిర్యానీ, 2 హెల్తీ ఫుడ్స్, పానీపూరి, ముఖ్యంగా పానీపూరి తినాలి. పానీపూరి, బిర్యానీ, పునుగులు, బజ్జీలు, పానీపూరి, రోడ్ సైడ్ ఫుడ్, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలుసా మీకు? రోడ్ సైడ్ దొరుకుతాయి. సో అవి చాలా ఆరోగ్యకరం. ఓకే, సో అవి తినాలి. అవి తింటే చాలా హెల్తీ. అవి తప్ప మిగతా తినండి. ఓకే, అది హెల్తీ ఫుడ్ తినాలి. సో హెల్తీ ఫుడ్ అంటే మీకు యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయి వీడియోస్. హోమ్ ఫుడ్, మెయిన్గా హోమ్ ఫుడ్ తినండి. ఓకే, హోమ్ ఫుడ్ అంటే ఇంట్లో చేసుకొని తినే ఫుడ్లు, అంటే ఎక్కువ బయట అవాయిడ్ చేయండి. అంటే కొంచెం మంచిది కాయకూరలు అలాంటివి తినండి. హెల్తీ ఫుడ్ అంటే మీకు చెప్పనవసరం లేదు, చాలా వీడియోలు వస్తాయి యూట్యూబ్లో, అవి తినండి. సో మొట్టమొదటిది హెల్తీ ఫుడ్ తినడం. రెండోది మంచి నిద్రపోవడం. అంటే తెల్లవాళ్ళు పొదుగులు నిద్రపోవడం కాదు. సో ప్రాపర్ స్లీప్ మనకి ఎంత కావాలి? 8 hours కావాలి. సో రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. సఫిషియెంట్ స్లీప్ అనమాట, అది కంపల్సరీ. ఓకే, ఇక థర్డ్ వన్ ఏంది? గేమ్స్ ఆడడం, ఫిజికల్ యాక్టివిటీస్. థర్డ్ వన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయడం. మన చిన్నప్పుడు నీకు గుర్తుందా? స్కూళ్ళల్లో మనకి నీకు బాగా ఇష్టమైన పీరియడ్ ఏం చెప్పు? ఇష్టమైన పీరియడ్ అంటే ఈవినింగ్ బాగా గేమ్స్ పీరియడ్ ఉంటుందండి. అది కాకుండా మాకు ఇంకో పీరియడ్ కూడా ఇష్టం, తెలుగు పీరియడ్ ఇష్టం అనుకుంటా. తెలుగు కాదు, తెలుగా హిందీయా? హిందీ సార్ కొట్టేది నాకు వద్దు. కాకపోతే మాకు ఏంటంటే కొన్ని ఫేవరెట్ సబ్జెక్టులు ఉంటాయి. నా మ్యాథ్స్ ఇష్టం బాగా. నాకు కూడా మ్యాథ్స్ చాలా ఇష్టం నాకు. సో నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇష్టం. కానీ మనం 10th క్లాస్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్టులు ఇష్టపడాలి, లేకపోతే కష్టం. తప్పదు. బాగా ఇష్టమైన పీరియడ్ ఏంటి అందరికీ? స్పోర్ట్స్. ఈవినింగ్ మన స్కూల్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అంటే డ్రిల్ పీరియడ్ అనమాట. అది అందరికి ఇష్టమైందే. సో అప్పుడు డ్రిల్ మాస్టర్ వచ్చేసి మనకి ఎక్సర్సైజులు, గేమ్స్ ఆడిపెత్తాడు. సో మనం బ్రహ్మాండంగా హాయిగా ఆడుకొని. ఓకే, సో నేను ఆడుకుంటే చెమటలు పోసేది తెలుసా? అసలు మొత్తం షర్ట్ అంతా తడిసిపోయేది. అంతలా ఆడేదా సార్? మామూలుగా ఉండదు. మీ ప్లేయరే. రన్నింగ్ మనం మామూలుగా ఉండదు రన్నింగ్. సో బాగా ఆడుకునేది, బాగా క్రికెట్ ఆడేది. మెయిన్గా రన్నింగ్ చేసేది, తర్వాత క్రికెట్ ఆడేది. బాగా మేము అంటే కొన్ని లోకల్ గేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఆడేది మా ఫ్రెండ్స్ అందరం కలిసి. తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హాయిగా నిద్రపోయేది. అప్పుడు మంచి నిద్ర వస్తుందండి ఆ టైంలో, హాయిగా నిద్రపోయేది. బాడీకి కావాల్సినంత ఎక్సర్సైజ్ చేసినాం కాబట్టి, ఫిజికల్ యాక్టివిటీ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోయేది. మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళేది. కానీ ఇప్పుడు మరి అవి ఉన్నాయా? ఇప్పుడు లేవండి, కష్టం. ఇప్పుడు స్కూల్స్కి గ్రౌండ్సే లేవు. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కూల్కి వెళ్ళలేదు. ఓకే, స్కూల్ అయిపోయింది. ఆ స్కూల్కి పోదామన్నా గ్రౌండ్ లేదు. గ్రౌండ్ ఉంది కానీ అది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది, అంతే కదా? చాలా చిన్న గ్రౌండ్. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పోవట్లేదు ఇప్పుడు కదా. సో ప్రైవేట్ స్కూల్లో చూద్దామా, గ్రౌండ్ ఉండదు. ఓకే, ఏదో అపార్ట్మెంట్లో పెడతారు స్కూల్ని. ఓకే, చిన్నప్పుడు ఎలాగైతే వ్యాయామం చేసామో అలాగే ప్రతిరోజు మనం వ్యాయామం చేయాలి. సో దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే పక్కన పార్క్ వెళ్ళడం, పార్క్ వెళ్ళి వాకింగ్ చేయడం, జాగింగ్. ఓకే, అలాంటి చిన్న ఎక్సర్సైజులు చేయడం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ మధ్యన పార్కుల్లో నువ్వు గమనించినా
ఏంటి పార్కుల్లో కూడా చిన్న చిన్న జిమ్లు పెట్టారు, బాగున్నాయి. అవి కూడా చేయొచ్చు, మంచిగా ఉంటాయి. ఓకే, అవి కూడా చేస్తారు, చాలామంది చేస్తారు. ఒకసారి నేను పోతే నాకు అసలు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను ఇప్పుడు చాలామంది చేస్తారు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్. ఆఫ్టర్ కరోనా అందరూ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, సో అదే అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు. షటిల్ కానీ లేకపోతే వాలీబాల్, ఫుట్బాల్ అలాంటివి కూడా ఆడుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద గ్రౌండ్ ఉంటే క్రికెట్ ఆడుకోవచ్చు. ఓకే, సో ఇందులో చిన్నపిల్లలే క్రికెట్ ఆడుకోవాలి, చిన్నపిల్లలే ఆట ఆడతారు, పెద్దోళ్ళు అలా లేదు, అందరూ ఆడాల్సిందే. ఓకే, అప్పుడైతేనే బాగుంటుంది. అంటే ఏదైనా సరే వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, ఇంకా మీరు మీ ఆరోగ్యాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంది? జిమ్కి వెళ్ళడం. మీరు జిమ్కి వెళ్తే అక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంటే ప్రతి బాడీ పార్ట్కి. ఓకే, ఒక్కొక్క రోజు ఎవ్రీ బాడీ పార్ట్కి ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఉంటాయి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, మనం బ్రహ్మాండంగా ట్రైన్ చేయొచ్చు. సో ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఏంగానో మనకొండ ఏరియాలో ఒక చాలా పెద్ద జిమ్ ఓపెన్ అయింది. లెట్స్ గో.
focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back once you felt that. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. About others way before myself, yeah. I guess that's why I feel like I go through hell, damn. Wasting time on your dreams instead of mine, yeah. About to turn this franchise around on a dime, man. It's all about finding your right state of mind. It's all about turning the worst into fine. It's all about time and the work and the climb. From the thirst we will rise, I'm immersed in this life. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first.